వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు క్యారెట్ చట్నీ చేయడం చూపించబోతాను. నేను క్యారెట్ పచ్చడి అని కూడా చెప్తాను. మనం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. యూజువల్ ఎవరు చేయం మనం, దీని కర్ణాటక స్పెషల్ ఇది. సో చాలా టేస్ట్గా ఉంటుంది. సో దీనికి నేను కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను 1/2 కేజీ క్యారెట్ ఇట్లా సన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ ఇలా పీస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒకే ఒక టమాటో 4 పీస్ కట్ చేసాను. కొద్దిగా అల్లం, దీనికి ఎక్కువ నేను గార్లిక్ వాడట్లేదు. ఒక గోలియా సైజ్ అంత చింతపండు, ఒక 10 ఎండుమిర్చి, కొద్దిగా కొబ్బరి, ఒక 4-5 పీసులు నేను కొబ్బరి తీసుకున్నాను. 1 స్పూన్ ధనియా, ఒక 1/2 స్పూన్ శనగపప్పు, ఒక 2 స్పూన్ నేను మినపప్పు తీసుకున్నాను. కొత్తిమీర, కొద్ది కరివేపాకు, ఒక 4-5 రెబ్బలు నేను వెల్లుల్లి తీసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎల్లచీలు చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ అంటించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. దీనికి ఒక 2-3 స్పూన్స్ నేను ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటాను దీనికంటే. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో అన్ని ఐటమ్ నేను యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర తప్పితే కొత్తిమీర సైడ్కి పెట్టుకొని అది మనం గ్రైండ్ పట్టేటప్పుడు వేసుకుందాం. మిగతా ఐటమ్స్ అన్నీ ఒక్కసారిగా యాడ్ చేసుకుంటాను నేను. నేను అన్ని ఒక్కసారి యాడ్ చేసుకుని దీన్ని కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా కుక్ కావాలి. మన తర్వాత మనం ఏంటంటే పోపు దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు. లేకపోతే మీరు పోపు దీన్ని పెట్టి కాసేపు స్టవ్ మీద పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది రాదు. దానివల్ల ఇప్పుడే మంచిగా వేయించుకోండి. ఇది మంచిగా వేగిన తర్వాత మనం మిక్స్ పెట్టుకుందాం, చూపిస్తాం తర్వాత మీకు. ఇప్పుడు ఇదన్నీ ఆయిల్ మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఆరపెట్టి మిక్స్ పెట్టుకుందాం. మనం ఒక 2-3 మినిట్స్ పడుతుంది. ఆరిన తర్వాత మీకు మిక్స్ పెట్టేటప్పుడు చూపిస్తాను నేను. సో ఇప్పుడు అయిపోయిందండి, ఇది మన దీన్ని ఆరిపోయింది మంచిగా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకునేస్తాం. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు నేను. సో ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీలో యాడ్ చేసుకున్నానండి. మిక్సీలో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర, మనం ఏం తీసి పెట్టుకున్నది వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు దీన్ని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం మిక్సీ పెట్టేటప్పుడు అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంటే దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఎక్కువ పేస్ట్గా చేయకూడదు, కొంచెం తరితరిగా చేసుకుంటే సరిపోతాయి. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేస్తామండి. ఇంత తరితరిగా ఉండాలి. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేయాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అంటే టేస్ట్ అదిరిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చపాతీకి, వేడివేడి అన్నానికి, దోశకి, పూరికి, మీరు యాదానికి పెట్టుకుంటారు. మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరే ఒకసారి ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.